నమస్తే వెల్కమ్ టు 10 Max. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ని మరోసారి ఫుల్ గా చూపించే మూవీ. డైరెక్ట్ అసలు సిసలు సత్తాని ప్రూవ్ చేసే మూవీ అయిన తండేల్ ట్రైలర్ రిలీజ్ అయింది. టీజర్ తో లవ్ స్టోరీయా, పేట్రియాటిక్ స్టోరీయా, రివెంజ్ స్టోరీ అన్న కన్ఫ్యూజన్ లో ఉన్న ఫ్యాన్స్ కి ట్రైలర్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మరి సినిమా చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో మరో బ్లాక్ బస్టర్ కాబోతోందా? నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ మూవీ రిలీజ్ కి దగ్గరవుతోంది. అందుకే ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది టీం. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమా స్టోరీకి రిలేట్ అయ్యేలా వైజాగ్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేసింది టీం. ఈవెంట్ కి టీం అటెండ్ అయి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ అంటేనే జనరల్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అంతకుముందు చేసిన లవ్ స్టోరీ సూపర్ హిట్ అవడంతో వీళ్ల కెమిస్ట్రీకి మంచి పేరొచ్చింది. మరోసారి తండేల్ కూడా అదే కాంబినేషన్, అదే లవ్ స్టోరీ, అదే మ్యాజిక్ కనిపిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న లవ్ స్టోరీలానే తండేల్ కూడా ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకొస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఉన్న పవర్ఫుల్ డైలాగ్స్, నాగ చైతన్య యాక్షన్, సాయి పల్లవి పర్ఫార్మెన్స్, ఎమోషన్స్ ఇలా అన్ని ఫుల్ ప్లస్డ్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్ డ్రామా అన్న హింట్ ఇచ్చేసింది. అంతేకాదు సినిమా రిలీజ్ కి ముందే వస్తున్న రెస్పాన్స్ లో నాగ చైతన్య రిలీజ్ టెస్ట్ లో పాస్ అయిపోయాడంటూ అల్లు అరవింద్ సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరి ఈ కంప్లీట్ ప్యాకేజ్ థియేటర్లలో ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంగేజ్ చేస్తుందో చూడాలి. చిరంజీవి సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి చిన్న అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్. అయితే ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ మాత్రం బాస్ సినిమా సమ్మర్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదంటూ ఆశపడుతున్నారు. ఇంతకీ విశ్వంబర సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడు? గ్రాఫిక్స్ కరెక్షన్స్ ఎంతవరకు వచ్చాయి? సంక్రాంతి నుంచి సైడ్ అయిపోయిన చిరంజీవి సినిమా సమ్మర్ కి వస్తుందనుకున్నారు ఫ్యాన్స్. మేలో సినిమా రిలీజ్ అని టీం చెప్పారు కాబట్టి ఆ టైంకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ మాట నిజమయ్యేలానే కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది టీం. కీరవాణి, చిరంజీవి, చంద్రబోస్ కలుసున్న ఫోటోతో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు వశిష్ఠ. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరపై ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. 200 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని 13 భారీ సెట్లలో చేసింది టీం. బింబిసారలో వశిష్ఠ మేకింగ్ కి ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ మెగాస్టార్ సినిమా అనేసరికి విశ్వంభర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీటికి తోడు మ్యూజిక్ పై అంచనాలు పెంచేస్తున్నారు వశిష్ఠ. చిరంజీవి సినిమాలో పాటలకి ఎంత క్రేజ్ ఉంటుందో ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసు కాబట్టి అదే రేంజ్ లో పాటల్ని ప్లాన్ చేస్తోంది టీం. అయితే రిలీజ్ అయిన టీజర్ మ్యాచ్ చేయలేకపోవడంతో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ ఫేస్ చేసింది. ఏమాత్రం చిరంజీవి సినిమా రేంజ్ కాదని, అన్ని కాపీ కొట్టినవే అని ప్రతి సినిమా రిఫరెన్స్లు తీసుకుని మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అందుకే దెబ్బకి కంప్లీట్ గా గ్రాఫిక్స్ కరెక్షన్స్ పని స్టార్ట్ చేసింది టీం. ఇంకా ఆ పనిలోనే ఉన్న విశ్వంభర మే రిలీజ్ పై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇప్పటికే మే ఫస్ట్ వీక్ లో నాని, సెకండ్ వీక్ లో రవితేజ కర్చీఫ్ వేసుకున్నారు. ఇక లాస్ట్ వీక్ విజయ్ దేవరకొండ సినిమా వస్తుందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి విశ్వంభర కరెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నా మేకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేక దసరాకి షిఫ్ట్ అవుతుందా అన్నది మాత్రం క్లారిటీ రావడం ఇప్పుడప్పుడే కష్టమని తెలుస్తోంది. బిగ్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న బాలయ్య పెద్ద గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి సినిమా హిట్ కొట్టిన బాలయ్య అప్పుడే కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు. మరి 8 నెలల్లోనే రిలీజ్ పెట్టుకున్న అఖండ 2ని ఇన్ టైంలోనే కంప్లీట్ చేస్తారా? బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మొన్నటి వరకు అన్స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్, ఆ తర్వాత డాకు మహారాజ్ ప్రమోషన్స్, సినిమా రిలీజ్ సందడి, సక్సెస్ మీట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతలో పద్మభూషణ్ రావడం, ఆ సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా కంప్లీట్ కాకముందే పనిలో పడిపోయారు బాలయ్య. అఖండ 2 సెట్స్ లో జాయిన్ అయి షూటింగ్ మొదలు పెట్టేశారు బాలకృష్ణ. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటికే ఘాట్స్, అఖోరా షాట్స్, కొన్ని ఇంపార్టెంట్ జనరల్ విజువల్స్ తీసిన టీం ఈ మధ్యనే హైదరాబాద్ తిరిగొచ్చింది. అయితే కాస్త గ్యాప్ ఇచ్చి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకుంటే ఏమాత్రం బ్రేక్ లేకుండానే షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఈ షూటింగ్ లో బాలయ్య కూడా జాయిన్ అయ్యేసరికి సినిమా ఫుల్ స్వింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే అఖండ 2 రిలీజ్ సెప్టెంబర్ 25th అని ఆల్రెడీ డేట్ ఇచ్చేసింది టీం. బాలకృష్ణ సినిమాలకు పెద్ద డేట్ చేంజెస్ జరగవు, బాగా ఆలోచించుకునే డేట్ ఇస్తారు కాబట్టి అదే డేట్కి రావడానికి ట్రై చేస్తారు బాలకృష్ణ. అలా అఖండ 2ని సెప్టెంబర్ 25కే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాకి ఇంకా 8 నెలలు మాత్రమే టైం ఉంది. అఖండ హిట్తో అఖండ 2 మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి ఫ్యాన్స్ లో. దీనికి తగినట్టు ఎలివేషన్, యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు బోయపాటి. వీటికి ఇప్పటికే తమనిచ్చిన మ్యూజిక్ మరోసారి ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రేంజ్ హైప్ మధ్య సినిమా 8 నెలల్లో కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేయడానికి గట్టిగా ప్లాన్ చేస్తోంది టీం. అక్కడ ఇక్కడ అనలేదు, ఎక్కడ చూసినా ధనుషే కనిపిస్తున్నారు. సౌత్ టు నార్త్ పాన్ ఇండియా హీరోగా తన హవా నడిపిస్తున్నారు. జనరల్ గా తమిళ హీరోలు బాలీవుడ్ లో క్రేజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం కొంచెం కష్టమే. అలాంటిది ధనుష్ మాత్రం హిందీలో ఇంట్రెస్టింగ్ సినిమాలతో దుమ్ము లేపుతున్నారు. మరి ఈసారి కూడా ధనుష్ రాంజానా హిట్ రిపీట్ చేస్తారా? ధనుష్ మల్టీ టాలెంటెడ్ హీరో అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ధనుష్ సీన్ లోకి వచ్చినా, స్క్రీన్ పైకి వచ్చినా ఆ వైబ్రేషనే వేరు. అందుకే ఏరికోరి మరీ ధనుష్ తో సినిమాలు చేయాలనుకుంటారు మేకర్స్. అలాగే బాలీవుడ్ మేకర్స్ కూడా ధనుష్ తో క్రేజీ సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ధనుష్ తన కెరియర్ లో ఫస్ట్ బాలీవుడ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ తో మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో ధనుష్, సోనం కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ఇంటెన్స్ లవ్ స్టోరీ రామ్ జానా సూపర్ హిట్ అయి ధనుష్ ని బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఆ తర్వాత అంతరంగిరే సినిమాతో మరో క్రేజీ లవ్ స్టోరీతో హిట్ కాంబినేషన్ సెట్ చేశారు వీళ్ళిద్దరు. మళ్ళీ ఇప్పుడు ఆనంద్ డైరెక్షన్ లోనే తేరే ఇష్క్ మే అనే మరో సీరియస్ లవ్ స్టోరీ రాబోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కూడా ధనుష్ భగ్న ప్రేమికుడిగానే కనిపించబోతున్నారు. ధనుష్ బాలీవుడ్ లో రామ్ జానా, షమితాబ్ లాంటి సినిమాలతో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. లేటెస్ట్ గా తేరే ఇష్క్ మే మూవీ కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ధనుష్ హిందీలోనే కాదు సౌత్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్లో ఇడ్లీ కడై సినిమాని డైరెక్ట్ చేస్తూ నటిస్తున్నారు. తెలుగులో కుబేర మూవీ చేస్తున్నారు. శేఖర్ కమల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్, రష్మిక కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కుబేర, సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ధనుష్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. దీంతో పాటు తెలుగులో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో త్వరలోనే మరో సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇలా ధనుష్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీడియో రిలీజ్ చేస్తున్న టీం లైలా కోసం బాగా కష్టపడ్డ విశ్వక్సేన్, ఇండియా హౌస్ లో జాయిన్ అయిన కాజల్, నెక్స్ట్ సంక్రాంతిపై కర్చీఫ్ వేసుకున్న వెంకటేష్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్, జ్యోతికృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు నుంచి రిలీజ్ అయిన మాట వినాలి సాంగ్ BTS వీడియో ఈ బుధవారం రిలీజ్ చేస్తోంది టీం. విశ్వక్సేన్, ఆకాంక్ష లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న లైలా సినిమా నుంచి లైలాగా ఫీమేల్ గెటప్ కి మారడానికి విశ్వక్ ఎంత కష్టపడ్డాడో వీడియో రిలీజ్ చేసింది యూనిట్. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సంక్రాంతికొచ్చిన సినిమా మరోసారి సూపర్ హిట్ అవడంతో నెక్స్ట్ సంక్రాంతికి కూడా వస్తామంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది టీం. అజిత్, త్రిష లీడ్ రోల్స్ లో ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వస్తున్న పట్టుదల సినిమాకి యూకేలో ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఆకాష్ మురళి, అదితి శంకర్ లీడ్ రోల్స్ లో విష్ణువర్ధన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రేమిస్తావా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతున్న బాపు సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఇవి వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.